పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ కార్యాలయ భవనానికి పంచాయతీ అధికారులు నోటీసులు అంటించారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో వైసీపీ జిల్లా కార్యాలయ భవనం నిర్మితమవుతోంది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్కు చెందిన 72 సెంట్ల భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది అక్రమ కట్టడమని నిర్ధారిస్తూ పార్టీ కార్యాలయ భవనానికి పంచాయతీ అధికారులు నోటీసులు అంటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు 15 రోజుల్లో వివరణ ఇచ్చి కూల్చేయకుంటే తాము కూల్చివేస్తామని నోటీసులు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ వారు జిల్లా కార్యాలయం కింద చాలా విలువైన భూమి మన హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన 72 సెంట్లు, సెంటుకు వచ్చి 10 రూపాయల చొప్పున 720 రూపాయలకి 32 సంవత్సరాలకి రాయించుకున్నారండి. ఏ పర్మిషన్ లేకుండా పంచాయతీకి కూడా వెళ్తే పంచాయతీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసం చాలా కోట్ల విలువ గల భూమిని ఆక్రమించుకొని కబ్జా కింద చేసి వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. ఇది శంకుస్థాపన చేసిన రోజునే ఎక్స్ ఎమ్మెల్యే గారు మేము కూడా దీన్ని అభ్యంతరం పెట్టాం. కానీ హౌస్ అరెస్టులు చేసి కార్యక్రమాన్ని కానించి బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు. ఇది మా గవర్నమెంట్ వచ్చిన ఎమ్మటనే కూడా ఇది చాలా విలువైంది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి కాబట్టి దీన్ని ప్రజలకే చెందేటట్టుగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే రఘురామరాజు గారిని కలిసాము. ఆయన కూడా దీని గురించి స్పందించి ఎమ్మటనే ఈ పనులు గట్ట ఆపమని చెప్పేసి ఆయన కూడా మంచి చర్యలు తీసుకున్నారు. అయితే ఎన్హెచ్కి ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అత్యంత విలువైన స్థలాన్ని కేవలం 99 సంవత్సరాలకి 70 రూపాయల లీజు పేరుతో ఈ మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్సీపీ కార్యాలయం గురించి లీజుకి కొట్టేయడం జరిగింది. ఈ జగన్ రెడ్డి ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు ఇక్కడ ఈ ఎన్ఆర్పీ అగ్రహారంలో ఇంత పెద్ద ప్యాలెస్ ని ఈ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకుంటున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారి ఆదేశం ప్రకారం ఈ రోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది, దీన్ని పరిశీలించడం జరిగింది. అత్యంత దారుణంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ యొక్క ప్రజా స్థలాన్ని కొట్టేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజా ఉపయోగానికి ఉపయోగించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు దీన్ని ఉపయోగించి వారి దగ్గర స్వాధీనం చేసుకోవాలని చెప్పి మా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. తక్షణమే అధికారులందరూ స్పందించి ఈ యొక్క బిల్డింగ్ ని స్వాధీనం చేసుకుని ప్రజోపయోగాలకు అవసరంగా ఈ ప్రభుత్వ కార్యాలకు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. అయితే ఎన్హెచ్కి ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రజాధనాన్ని దుర్వినియోగం